హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 400 ఎకరాల భూమిని విక్రయించవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జేసీబీలతో భూమిని అధికారులు చదును చేయిస్తున్నారు. సెలవు రోజు ఎవరూ లేని సమయంలో చదును చేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక చదును పనులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పనులు జరుగుతున్న వైపు విద్యార్థులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాదాపు 10 జేసీబీలతో అధికారులు చేయిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 400 ఎకరాల భూమిని విక్రయించవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే జేసీబీలతో భూమిని అధికారులు చదును చేయిస్తున్నారు. సెలవు రోజు ఎవరూ లేని సమయంలో చదును చేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే చదును పనులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పనులు జరుగుతున్న వైపు విద్యార్థులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాదాపు 10 జేసీబీలతో అధికారులు చదును చేయిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 400 ఎకరాల భూమిని విక్రయించవద్దంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జేసీబీలతో భూమిని అధికారులు చదును చేయిస్తున్నారు. సెలవు రోజు ఎవరూ లేని సమయంలో చదును చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. చదును పనులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పనులు జరుగుతున్న వైపు విద్యార్థులు వెళ్లకుండా వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు. దాదాపు 10 జేసీబీలతో అధికారులు చదును చేయిస్తున్నారు. రైట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి రజిత యూనివర్సిటీ వద్ద సిద్ధంగా లైవ్ లో ఉన్నారు. రజిత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గత కొన్ని రోజులుగా ఒక రణరంగాన్ని తలపిస్తుంది అని చెప్పొచ్చు. ఏదైతే 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయడానికి యోచిస్తుందో ఆ వేలాన్ని అడ్డుకునేందుకు కూడా గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ ఆందోళన తారాస్థాయికి చేరుకుంది అని చెప్పొచ్చు. నిన్న సెలవు దినం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఆ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లోకి అధికారులు వచ్చి జేసీబీలతోటి కూడా ఆ ల్యాండ్ అంతా చదును చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు దానిని అడ్డుకునేందుకు యత్నించినటువంటి విద్యార్థులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు విద్యార్థులకు మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది విద్యార్థులు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ విధంగా అయితే యూనివర్సిటీలో అయితే ఆందోళనకర పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాము. అయితే యూనివర్సిటీ ల్యాండ్ ని ఏ విధంగానైనా కాపాడుకోవాలంటూ కూడా విద్యార్థులు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. నిన్న కొన్ని రోజులుగా అయితే మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ ల్యాండ్ ఇష్యూ, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు కొన్ని రోజులుగా కూడా ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. తదుపరి ఎలాంటి కార్యాచరణ మీరు చేయబోతున్నారు? వ్యూహం ఎప్పుడైనా కొత్తగా ఉండాలనేది స్టూడెంట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి చెప్పొచ్చేది ఏంటి అంటే మళ్ళీ ఇవాళ వెళ్ళి
ఆ బుల్డోజర్లను అడ్డుకున్నా మళ్ళీ మా మీద పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేయడం జరగవచ్చు. మళ్ళీ మమ్మల్ని ఈసారి కొట్టే విధంగా గ్యాస్ తీర్లు కూడా తీసుకొచ్చి టీయర్ గ్యాస్ కూడా మా మీద ప్రయోగించి మమ్మల్ని అన్ని రకాల మానసికంగా లేకపోతే శారీరకంగా ఇబ్బంది పడేలా చేయొచ్చు. అది ప్రభుత్వ వ్యూహం. దాన్ని అమలుపరచడంలో ఈ పోలీసులు ముందుంటారు. అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నంత రీతిలో ఉన్న ప్రభుత్వం కాబట్టి మా వ్యూహం ఏంటి అనేది మేము ఫర్దర్గా డిసైడ్ అవుతున్నాం. లోపల బయట నుంచి ప్రెజర్ పెట్టాలి. ప్రభుత్వాలు అపోజిషన్ పార్టీలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రెజరైజ్ చేయడం చేయాలి. ఎందుకంటే సర్వే కానీ ఈ భూమి మీద కేసు నడుస్తున్న ఈ ల్యాండ్ మీద సర్వే కానీ ఈ ల్యాండ్ మీద ఇప్పటికీ వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి సెలవులను నెపంతో స్టూడెంట్లు క్యాంపస్లో ఉండరు, పోరాటానికి ప్రొఫెసర్లు బయటికి రారు అన్న ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఇప్పుడు ఆ 400 ఎకరాల మీద దాడి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ పోలీసుల్ని ఖచ్చితంగా ఖండించాలి. అంటే వ్యూహం ఉంటుంది కాబట్టి లోపల నుంచి మేము రేపటి నుంచి అడ్మినిస్ట్రేషన్ ప్రెజరైజ్ చేస్తాం. వీలైతే అపోజిషన్ లీడర్లను కానీ పార్టీ మెంబర్లను కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పోరాడగలిగే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కూడా రీచ్ అయ్యి ప్రెజరైజ్ చేయడానికి చూస్తూ ఉంటాం. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్తున్నారు. అండ్ అది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ కూడా కాదని చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేం చెప్తారు? ఇది డెఫినెట్ గా యూనివర్సిటీ ల్యాండే కాబట్టే ఇంతమంది విద్యార్థులు ఇంతమంది ప్రొఫెసర్లు జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని స్టూడెంట్ యూనియన్లు 4 యూనియన్లు కలిపి బయట చాలా మంది ఇంటలెక్చువల్ హరగోపాల్ లాంటి వాళ్ళు వచ్చి వయసు మళ్ళీపోయిన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది ఎవరి నేల అనేది ఖచ్చితంగా సంవత్సరాల తరబడి చూస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నారు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా మానేలే. మేము ఉంటున్న నేలే. నేను 4 సంవత్సరాలు ఈ క్యాంపస్లో ఉండబట్టి నాకు మష్రూమ్ రాక్స్ ప్రతి మూలా తెలుసు. మష్రూమ్ రాక్స్ తెలుసు, అటు ఉన్న 400 ఎకరాలు తెలుసు, జంతుజాలాలు తెలుసు, అటు పికాక్ లేక్ తెలుసు. ఎందుకంటే మేము అక్కడంతా మాకు ఆ గాలి పీల్చుకున్న జనాలు మేమంతా. రేవంత్ రెడ్డి లాగా ఒకసారి వచ్చి ఫుట్బాల్ ఆడటానికి వచ్చి ఆ నేల తినేసే రాబందులం కాదు. మేము స్టూడెంట్స్. మా నేల ఇది, మా హక్కు ఇది. కాబట్టి ఇది మా నేల కాబట్టి మేము కొట్లాడుతున్నాం. అది చెప్పండి, మీరు చెప్పండి. ఏంటి ఎంతో జీవ వైవిధ్యం ఉంది ఆ నేలపైన అని మీరు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఏమో దీన్ని స్వాధీనం చేసుకుంటా అంటుంది. ఏం చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే డిస్కస్ చేస్తున్నాం ఏం చేయాలని నెక్స్ట్ స్టెప్స్. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. గవర్నమెంట్ నేల అంటున్నారు. మరి చదువు మీద కానీ ఎన్విరాన్మెంట్ మీద కానీ కొంచెం అవగాహన ఉన్న పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఈ ల్యాండ్ వాల్యూ ఏందని, ఫారెస్ట్ వాల్యూ ఏంది, ఎడ్యుకేషన్ వాల్యూ ఏంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. అవగాహన లేని పొలిటీషియన్స్ ని మనం ఎన్నుకున్నందుకు ఫస్ట్ మనం సిగ్గుపడాలి. బేసిక్గా గుంటనక్కలు అని ప్రస్తావిస్తున్నారు. మరి ఎవరిని ప్రస్తావిస్తున్నారు? వాళ్ళని. నాకు తెలిసిన గుంటనక్కలు అయితే అసెంబ్లీలో ఉన్నాయి, ఇక్కడ మా అడ్మిన్లో ఉన్నాయి. మరి వాళ్ళు ఎలాంటి గుంటనక్కలో ఈ రాబందుల్లాగా మరి ఆ జింకల్ని ఆ పందుల్ని ఎట్ట బీకు తిందామని చూస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. మరి ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారో అనేది కూడా వాళ్ళకి తెలియాలి. ఎడ్యుకేషన్ మీద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. నువ్వు సేవ్ చేయాలి ల్యాండ్ని. ప్రైమరీ యూనివర్సిటీకి నువ్వు ల్యాండ్ కేటాయించాలి, నువ్వు రాసియాలి బై ల్యాండ్ని. అంతేగాని ఉన్న ల్యాండ్ని గుంజుకోవడం ఏంది? నీకు పైసలు ఉంటాయి, నీ పిల్లల్ని నువ్వు ఫారెన్కి పంపిస్తావు, ఆడ చదివిస్తావు. ఇది అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ కదా. నెలకి 3,000లో 30 రోజులు ఎవడు పోగు పెడతాను నీకు బయట? ప్రాపర్గా ఫుడ్ ఎవరు పెడుతున్నారు నీకు? యూనివర్సిటీ క్యాంపస్ అనేది మార్జినలైజ్డ్ స్టూడెంట్స్, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ వచ్చి చదువుకునే ప్లేస్ ఇది. ఫారెన్ యూనివర్సిటీలకు పోతే ఎంత ల్యాండ్ ఉంటుంది వాళ్ళకి? 8,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఒక యూనివర్సిటీకి. వాళ్ళ దగ్గర కూడా ఇంత ఎంకరేజ్మెంట్ జరుగుతుందా? ఎందుకు? వాళ్ళకి విద్య గురించి తెలుసు, వాళ్ళకి విద్య మీద అవగాహన ఉంది, ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంది, ఎన్విరాన్మెంట్ మీద అవగాహన ఉంది. మన దగ్గర ఏమీ లేదు కదా. ఉన్న ల్యాండ్ అంతా నువ్వు ప్రాపర్గా ఏదన్నా పబ్లిక్కి యూజ్ అయ్యే పని కోసం తీసుకో ల్యాండ్ అంటే తీసుకో. అట్లనే కదా అప్పుడు ఈ స్టేడియం కోసం ఇచ్చింది, AAA కోసం ఇచ్చింది, ఇక్కడ TSRTC డిపో కోసం ఇచ్చింది. నువ్వు ఇప్పుడు ఎవరి కోసం తీసుకుంటున్నావు? ఏ కార్పొరేట్ సంస్థ కోసం ఈ ల్యాండ్ తీసుకుంటున్నావు? అంత ఫారెస్ట్ నైట్ 40 జేసీబీలు పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి భయపడి చేస్తున్నావు? ఇది ఎవరి కోసం చేస్తున్నావు అనేది మరి నిన్ను నువ్వు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇది. నీకు మళ్ళీ హెచ్సికి సంబంధించిన 2 మంత్రులు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, శ్రీధర్ బాబు మంత్రి ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు, వాళ్ళకి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉంది, యూనివర్సిటీని సేవ్ చేయాల్సిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అది కూడా వదిలేసి మరి గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తున్నారంటే ఇక మరి ఇక్కడ NSCI కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుందంటే ఇక మరి వాళ్ళు ఎంత దిగజారి పనిచేస్తున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేమైతే వెనక్కి తగ్గేది లేదు. మా ల్యాండ్ మా చేతికి వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్తున్నాను.
చూడొచ్చు మనం అయితే ఎంతో జీవ వైవిధ్యం ఉన్నటువంటి ఈ ల్యాండ్ పైన ప్రభుత్వం ఇలా అక్రమంగా తీసుకోవడం అనేది విద్యార్థులందరూ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందిరాగాంధీ హయాంలో 2300 ఎకరాల ఈ హెచ్సియు భూమి అయితే ఈ హెచ్సియుకు కేటాయించి దాని చుట్టూ కూడా ఒక కాంపౌండ్ వాల్ ని నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకి చెందిన ల్యాండ్ కాకుంటే పహారీ గోడ ఎందుకు నిర్మించారని కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రికి రాత్రే దాదాపు 40 జేసీబీలు తీసుకొచ్చి భూమిని చదును చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. వారైతే తదుపరి కార్యాచరణ కూడా ప్రణాళికలు వేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ భారీగా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు కూడా జరగకుండా కూడా పోలీసు వారు మోహరించి ఉన్నారు. విద్యార్థులు ఆ ల్యాండ్ సైడ్ వెళ్లకుండా కూడా ఇక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా మనం అయితే చూస్తా ఉన్నామంటే కొన్ని రోజులుగా కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే ఇది కొంత తారస్థాయికి చేరింది అని చెప్పొచ్చు. జేసీబీలను తీసుకొచ్చి ల్యాండ్ చదును చేస్తున్న నేపథ్యంలో కూడా విద్యార్థులంతా ఒకతాటికి చేరుకొని కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు విద్యార్థులకు మధ్య కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని నైట్ రిలీజ్ కూడా చేశారు. చూసుకున్నట్లయితే ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఈ భూమి యూనివర్సిటీకి సంబంధించింది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ భూమిని మేము స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్తుంది. అంతే స్థాయిలో విద్యార్థులు కూడా వెనక్కి తగ్గడం లేదు అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ వరకు కూడా ఎంత వరకు వెళ్ళైనా మా భూమిని మేము సాధించుకుంటాము, ఇది మాకు చెందే వరకు పోరాడతామని చెప్తా ఉన్నారు. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చెప్తారు మీ ల్యాండ్ ఇష్యూ గురించి? మీరు చూస్తున్నారు, గత 2 రోజుల నుంచి వెళ్ళి సడన్ గా ఒకేసారి ఉగాది పండుగ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులు ఎవరు లేరు. క్యాంపస్ లేకుండా సందర్భంలో చూసి ఒక దొంగ గుంట నక్కలు ఆగిన గుంట నక్క అర్ధరాత్రి నైట్ పూట వచ్చి క్యాంపస్ లో జేసీబీలతోటి పని చేస్తుంటే మేము అందరం విద్యార్థులు వెళ్ళి అసలు ఏం జరుగుతున్న పరిస్థితి అయిపోయినప్పుడు పోలీసు వాళ్ళు 100 మందిగా వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ ల్యాండ్ మాది, ప్రజల ల్యాండ్, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి, ప్రజల భూమి ఉన్నట్టే కదా. ఇక్కడ ల్యాండ్ సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాను, ఇక్కడ క్యాంపస్ లో ఎటువంటి జింకలు లేవు, పక్షులు లేవు, నెమ్మలు లేవు అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, ఒకసారి మీరు రండి మా క్యాంపస్ కి. మా క్యాంపస్ లో చాలా విశాలమైన వాతావరణం ఉంది, ఫారెస్ట్ ఏరియా మొత్తం. ఇది ప్రపంచంలోనే యూనివర్సిటీ గొప్ప నేమ్ ఉంది. మీ కేబినెట్ లోనే శ్రీరాబాబు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమారావు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి, ఐటీ ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ఇద్దరు తెలిసి ఇద్దరికి చదువుకున్న వాళ్ళు. ఇక్కడ క్యాంపస్ చాలా మందిని విజ్ఞానవంతులు చేసింది క్యాంపస్. అలాంటి క్యాంపస్ ని మీరు మీ దగ్గర డబ్బులు లేవని ఒక ప్రభుత్వ భూమి మీద పడి మీరు ప్రభుత్వ ల్యాండ్ అమ్మితే ఎంతవరకు న్యాయం ఇది? అంటే ఫ్యూచర్ లో మీరు ఎడ్యుకేషన్ ని పేద విద్యార్థులకు అందించకూడదని మీరు చేస్తున్న ఈ గొప్ప కుట్ర. రేవంత్ రెడ్డి అయ్యా, మీరు చూడండి, వచ్చే సంవత్సరం అయితే సంవత్సరం లోపు మీరు నిజాం రాజులు మించిపోతున్నారు. మీరు చూడండి, నిన్న ఆడపిల్లల్ని గుడ్డనగరం లాక్కపోతున్నారు. ఇది ఎక్కడ అన్యాయమయ్యా? నాకు అర్థం కాదు. ఏమయ్యా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇట్లా చేస్తారా? నేను అర్థం కావట్లేదు. మీకు ఇక్కడ బలం ఉండవచ్చు, మీకు అలా పోలీసు వ్యవస్థ ఉండొచ్చు, కానీ విద్యార్థుల ఇది విద్యా వ్యవస్థనే. విద్యా వ్యవస్థ లేకపోతే ప్రపంచానికి నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి, ముందుగా నువ్వు క్యాంపస్కి వచ్చి క్యాంపస్ ఉన్నటువంటి వాతావరణం చూసి నువ్వు ఏదో ల్యాండ్ ఉంది, ల్యాండ్ ని మీరు ముఖ్యంగా తీసుకోవాలి. లేకపోతే ఏదో సామెత ఉంది, తల్లి రోమి గుద్దినట్టు ఇక్కడ చదువుకున్న మీ యొక్క మంత్రులే మీరు ఇది మాట స్పందించట్లేదు. కాబట్టి మీరు రియాక్షన్ చేసుకోవాలని విద్యార్థులు ఆశిస్తున్నాం. చూడొచ్చు మనం ఇక్కడ ఒక ఆ ల్యాండ్ కి సంబంధించిన ఒక మ్యాప్ నైతే విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఎంతో జీవ వైవిధ్యం ఉంది. అయితే నైట్ జేసీబీలతోటి చదును చేస్తున్నటువంటి ఆ భూభాగంలో ఉన్నటువంటి నెమ్మళ్ళు గాని వివిధ రకాల పక్షులు చేసే ఆర్తనాదాలు విని మేము చలించిపోయామని కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 2300 ఎకరాల యూనివర్సిటీ ల్యాండ్ ప్రస్తుతం యూజీసీ లెక్కల ప్రకారం కేవలం 1800 ఎకరాలకే పరిమితమైంది. ఇంకా కూడా మా భూభాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమని కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇటీవల మనం చూడొచ్చు, కేవలం హెచ్సియు అనే కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు కూడా జరగకుండా అక్కడ జారీ చేసినటువంటి జీవో కోసం కూడా అక్కడ విద్యార్థులు కొట్లాడుతున్నారు. ఇక్కడ యూనివర్సిటీ భూమి కోసం కూడా ఇక్కడ ఈ విద్యార్థులు కొట్లాడుతున్నారు. మొత్తంగా విద్యార్థుల పట్ల
రేవంత్ రెడ్డి వైఖరి అనేది మార్చుకోవాలి. అయితే విద్యార్థులు ఏదైనా ఉంటే విద్యార్థులతో చర్చించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా విద్యార్థులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతకైనా కూడా ఈ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో అది యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. దీపిక. రైట్ రజిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.